ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా మీద మొదటి నుంచి కూడా ప్రేక్షకులకు మంచి అంచనాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ కోసం చాలా రోజుల నుంచి అభిమానులు విపరీతంగా ఎదురు చూస్తున్నారు. ఇంకా ఎట్టకేలకు ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ ను ఈ రోజు యుఎస్ఏలో వేశారు. ఇక ఇప్పుడు అక్కడ ఈ సినిమాను చూసిన వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం ఈ సినిమా ఎలా ఉంది, అమెరికా అభిమానులను మెప్పించిందా లేదా అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. కల్కి సినిమా కథ విషయానికొస్తే అన్యాయాలు అక్రమాలు పెరిగిపోయినప్పుడు శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో వచ్చి సమస్త సమస్యలకు ఒక పరిష్కారాన్ని చూపించబోతున్నట్టుగా ఇంతకు ముందు మనం పురాణాల్లో తెలుసుకున్నాం. ఇక పురాణాలను బేస్ చేసుకుని నాగశ్విన్ ఈ కథని రాసుకున్నారు. కాబట్టి ఈ సినిమాలో కమల్ హాసన్ ఎలాంటి విపత్కర పరిస్థితులను సృష్టించారు, భైరవ ప్రభాస్ కల్కి కలిసి దాన్ని ఎలా అడ్డుకున్నారు, అతన్ని ఎలా అంతం చేశారు అనేదే ఈ సినిమా కథగా అక్కడి ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. ఇక ఈ సినిమాను చూసిన అభిమానులు ప్రభాస్ ఖాతాలో మరొక హిట్ పడింది అంటూ చాలా హంగామా అయితే చేస్తున్నారు. కల్కి సినిమా కథాపరంగా చూసుకుంటే ఇది మహాభారతాన్ని బేస్ చేసుకుని వచ్చిన కథ. ఇక విజువల్స్ పరంగా మాత్రం ఈ సినిమాను చాలా గ్రాండియర్ గా చూపించారు. ఇక తన మైండ్లో ఏదైతే అనుకున్నాడో అది స్క్రీన్ మీద కనిపించడానికి డబ్బులను కూడా విపరీతంగా ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక భైరవ ప్రభాస్ ఇంట్రొడక్షన్ ఎపిసోడ్ గానీ, భైరవకి అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ కి మధ్య వచ్చే కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు గానీ ఈ సినిమాకి చాలా హైలైట్ గా ఉన్నాయని వాళ్ళు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా సంతోష్ నారాయణన్ అందించిన మ్యూజిక్ కూడా ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు ప్రభాస్ చేసిన ప్రతి సినిమా కూడా మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయట. కాబట్టి ఈ సినిమాని కూడా సంతోష్ నారాయణన్ చాలా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా ఎక్కడా తగ్గకుండా కథలోని ఎమోషన్స్ బ్యాలెన్స్ అయ్యేలా ముందుకు తీసుకెళ్లినట్టుగా చెబుతున్నారు. ఇక మొత్తానికైతే ఈ సినిమాలో ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే క్యారెక్టర్లు ఎవరి పాత్రలకి వాళ్ళు న్యాయం చేయడమే కాకుండా దర్శకుడు కూడా వాళ్ళ క్యారెక్టర్ల పట్ల చాలా కేర్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక నాగశ్విన్ ఈ సినిమా కోసం తను పెట్టిన ఎఫర్ట్స్ మొత్తం మనకు స్క్రీన్ మీద కనిపిస్తాయట. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికొస్తే భైరవగా ప్రభాస్ ఇంతకు ముందు ఎన్నడూ చేయని ఒక డిఫరెంట్ పాత్రలో నటించాడని చెప్తున్నారు. ఇక అతని పాత్రకి 100కి 100% న్యాయం చేశారని తెలుస్తోంది. ఇక అమితాబ్ బచ్చన్ ఈ ఏజ్ లో కూడా యాక్షన్ సీన్స్ లో చాలా అద్భుతంగా చేస్తూనే తన నట విశ్వరూపాన్ని చూపించినట్టుగా కూడా అభిమానులు తెలియజేస్తున్నారు. ఇక దీపికా పదుకునే కూడా ఒక సెటిల్డ్ క్యారెక్టర్ ను ప్లే చేసిందట. ఇంతకు ముందు చేసిన అన్ని పాత్రల కంటే కూడా ఇది చాలా డిఫరెంట్ పాత్ర కావడం ఆమెకి చాలా వరకు కలిసి వచ్చిందట. ఇక ఈ పాత్రలో తన పర్ఫార్మెన్స్ ని చూసిన ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాడని అక్కడి అభిమానులు చెబుతున్నారు. అందుకే ఆమె ఆ పాత్రలో జీవించేసిందని చెబుతున్నారు. ఇక విలన్ గా కమల్ హాసన్ అదరగొట్టేశాడు. ముందుగానే లోకనాయకుడు, మంచి నటుడు. ఇక దానికి తగ్గట్టుగా ఆయనకి ఒక క్యారెక్టర్ పడితే అందులో అతన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఇక స్టార్ యాక్టర్స్ ఉన్నప్పటికీ వాళ్ళందరినీ ఈజీగా డామినేట్ చేస్తూ తనను మించిన వారు మరొకరు లేరనేలా కమల్ హాసన్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెబుతున్నారు. ఇక మిగతా ఆర్టిస్టులందరూ వాళ్ళ పాత్రల పరిధి మేరకు నటించినట్టుగా తెలుస్తోంది.